మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ ఫస్ట్ ఇయర్ నుండి అందులో ఉన్నటువంటి 27 పాఠాలలో 4వ పాఠం ఇద్దరు సాక్షులు. ఈ ఇద్దరు సాక్షుల గురించి మొదటిగా మనం అసలు ఏంటి ఈ ఇద్దరు సాక్షుల గూర్చి సందర్భం ఎక్కడుందని మనం ఆలోచించినట్లయితే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1 నుండి 13 వచనాల వరకు మనకు ఈ సందర్భం అనేది బైబిల్లో మనకు కనిపిస్తుంది. ఎక్కడి నుంచి అంటే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1 వచనం నుంచి 13 వచనాల వరకు ఈ ఇద్దరు సాక్షులు అనే సందర్భం మనకు కనబడుతుంది. ఒకసారి మనం చదువుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం దీన్ని కొన్ని భాగాలుగా విభజించుకుందాం. నేను అక్కడక్కడ కొన్ని సైడ్ ఎడిటింగ్స్ చెప్తాను, అవి నోట్ చేసుకోండి. ఓకే, మనం సందర్భాన్ని చదువుకుందాం. అసలు ఏంటి ఈ ఇద్దరు సాక్షుల గురించిన సందర్భం అనేది ఎక్కడ ఉంది? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు. మీకు ఇద్దరు సాక్షులు అనగానే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు ఈ రెఫరెన్స్ అనేది గుర్తుకు రావాలి. కనుక ఈ ఇద్దరు సాక్షులు పక్కన దీన్ని నోట్ చేసుకోండి. ఓకే, ఇక చదివితే మొదటి వచనం, మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. ఇది మొదటి వచనం. అంటే ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాస్తున్నది ఎవరంటే యోహాను గారు. ఈ యోహాను గారికి ఒక దర్శనం కనపడింది. అందులో ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, అంటే యోహాను గారికి ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి ఆలయంలో పూజించు వారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలతవేయక విడిచిపెట్టుము. అది అన్యులకియ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. ఓకే, 11 నుంచి మొదటి 3 వచనాలు మనం ఒక పార్ట్ భాగంగా అనుకున్నట్లయితే ఇందులో ఏం చెప్తున్నాడంటే యోహాను గారికి, ఒకనాడు బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే దేవుడు ఇశ్రాయేలీయులను తమ పిల్లలుగా ఏర్పరచుకున్నారు. అంతే కదండి? ఎందుకు ఈ బలిపీఠంను కొలవమని ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టమన్నాడంటే, మొట్టమొదటిగా తన సంఘాన్ని దేవుడు యూదులతో అనగా ఇశ్రాయేలీయులతో క్రీస్తు శకం 33లో 3000 మందితో అంతియొకయలో క్రీస్తు సంఘం అనేది ప్రారంభించబడింది. అప్పటికి అన్యులు ఎవ్వరు కూడా ప్రవేశించలేదు. అన్యుల ప్రవేశం లేదు. కేవలం యేసుక్రీస్తు ద్వారా రావాలి అన్యులు. అప్పటి వరకు ఉన్నటువంటి ధర్మశాస్త్రం కానివ్వండి, వాగ్దానాలు కానివ్వండి, దేవుని మందిరంలో పరిచర్య కానివ్వండి, దేవుని ఆలయంలో ఉండే ఆ విధులను ఎవరు నిర్వహించేవారంటే కేవలం దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలీయులు పాత నిబంధన కాలంలో. కనుక ఒకసారి మనం చరిత్రలో చూస్తే దేవుణ్ణి ఆరాధించడం అనేది ఆ ఆలయంలో ఎవరు ఉండటం అనేది మనకు కనబడుతుందంటే అంతా ఇశ్రాయేలీలే. యేసు రాకముందటికి ఇశ్రాయేలీలే అక్కడ ఉన్నట్లు మనకి యేసు కాలం నాటికి కూడా మనకు కనబడుతుంది. కనుక ఎంతోమంది అందులో ప్రవక్తలు వచ్చారు. అందులో విచిత్రమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఇద్దరు ప్రవక్తలు వచ్చారు. ఆ ఇద్దరు సాక్షులే వీళ్ళు, ఈ ఇద్దరు ప్రవక్తలు. ఓకేనా? ఇది మొదటి వచనం నుంచి ఈ 3వ వచనం వరకు ఏంటంటే దీని యొక్క సారం ఏంటంటే, ప్రారంభంలో దేవుడు ఈ సంఘం ఇప్పుడు క్రీస్తు శకం 3000 మందితో అంత్యొకయలో ప్రారంభించబడింది. అంతకంటే ముందు దేవుడు ఈ ఇశ్రాయేలీయులను ఎన్నుకొని వారికే ఈ యొక్క మందిరపు సేవ కానీ, వాగ్దానాలు కానీ, ధర్మశాస్త్రం కానీ వారికి నియమించడం అనేది జరిగింది. అన్యజనులకు అనేది లేదు. కానీ అలా వారికి నివర్తించిన దానిలో ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు ఇశ్రాయేలీయుల దగ్గరికి. అలాంటి వారిలో ఒక విచిత్రమైనటువంటి ఇద్దరు స్వభావం కలిగిన వారు వచ్చారు. ఓకే,
ఇది ఇంకా మనం ఇక్కడ రెండో వచనంలో చివరి వచనం చదువుకుందాం. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారము ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. ఈ మూడో వచనంలో ఇక్కడేమంటున్నాడు? నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. అసలు ఎవరు ఈ ఇద్దరు సాక్షులు? ఎక్కడి నుంచొచ్చారు? అసలు ఎందుకు అధికారం ఇచ్చాడు వాళ్ళకన్నప్పుడు, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. ఇక్కడ మీకు సంఖ్య అనేది కనబడుతుంది. ఏంటి? 42 నెలలు, 1260 దినములు. ఈ 1260 దినములు వీటిని నెలలుగా కన్వర్ట్ చేస్తే 42 నెలలొస్తుంది. పైనిచ్చాడు గదా! 42 నెలలు పరిశుద్ధ పట్టణంను కాలితో తొక్కుదురని. అలాగే ఈ యొక్క 42 నెలలు, 1260 దినాలు ఈటిని మళ్ళీ సంవత్సరాల్లోకి కాలిక్యులేట్ చేస్తే 3.5 సంవత్సరాలవుతుంది. ఇకపోతే మనకు బైబిల్‌లో 7 అనే సంఖ్య కనిపించినప్పుడల్లా ఒకటే గుర్తు. ఒకే గుర్తు. ఏంటన్నప్పుడు 7 అనే సంఖ్య పరిపూర్ణ సంఖ్య. ఎందుకంటే ప్రారంభంలో దేవుడు కూడా 7వ దినాన్నే ఎందుకు విశ్రమించాడంటే అయిపోయిందింక. అంతా చేసేసాడాయన. చేయాలనుకునేది మొత్తం అంతా పూర్తయిపోయింది. పరిపూర్ణ సంఖ్య 7 అనేది బైబిల్‌లో. కనుక ఆ 7 అనేది పరిపూర్ణ సంఖ్య అయితే అందులో సగభాగమే ఏంటి? 3.5 సంవత్సరాలు, 42 నెలలు, 1260 దినాలు ఇదంతా కూడా సగభాగం. అంటే దేవుడు ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన కాలంలో సగభాగం. ఇప్పుడు ఉదాహరణకి దేవుడు నాకు 80 సంవత్సరాలు ఇచ్చాడనుకోండి. అందులో సగభాగం 40 సంవత్సరాలు. కనుక ఒకనాడు ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చింది సగభాగము అని అర్థం కావటానికి ఇశ్రాయేలీయులకి ఇచ్చిన కాలంలో సగభాగం అనేది వారికి కేటాయించారు అన్నమాట. అది అర్థం చేసుకోవటానికి ఇక్కడ అంకెను రాయించడం అనేది జరిగింది. ఇంకా చూసుకుంటే ఈ 4వ వచనం. వీరు ఎవరు? ఈ ఇద్దరు సాక్షులు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభంలోనే ఉన్నారు. అసలు ఎవరు ఈళ్ళు? ఈ ఇద్దరు సాక్షులు ఎవరనేది మనం ఒక్కసారి చూసినట్లయితే, ఇదే వచనాన్ని, ఇదే సందర్భం మనకు పాత నిబంధనలో ఇక్కడేంటుంది? ఈ 4వ వచనంలో వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములనై ఉన్నారు. ఈ ఇద్దరు సాక్షులనేవారు 2 ఒలీవ చెట్లు దీపస్తంభములై ఉన్నారు. అసలు ఈ ఒలీవ చెట్లు దీపస్తంభములనేది ఇక్కడ ఈ ప్రకటన గ్రంథంలో కాకుండా మనకు పాత నిబంధనలో ఒక ప్రవక్త గారు ప్రవచించడం అనేది జరిగింది. ఆయన ఎవరు అంటే జకర్యా గారు. ఒకసారి దాన్ని తీయండి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 11-14 వచనాల వరకు చదువుకుంటే, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 11-14 వచనాలు. ఈ సందర్భంలో మనకు చూస్తే, దీపస్తంభమునకు ఇరుపక్కల నుండు ఆ 2 ఒలీవ చెట్లు ఏమిటివనియు 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటివనియు నేను అతని అడుగగా, అతడు నాతో, ఇవేమిటో నీకు తెలియవా? అనెను. నా ఏలినవాడా, నాకు తెలియదని నేననగా అతడు, వీరిద్దరు సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు నాకు తెలియదనగా, ఈళ్ళిద్దరు ఎవరు? సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద తైలము పోయువారై ఉన్నారు. సేమ్ ఇదే ఈ ఒలీవ చెట్లనేవి, ఈ సువర్ణ తైలము కుమ్మరించడం అనేది మనకిదే సందర్భం ప్రకటన గ్రంథంలో కనిపించినది ఇక్కడ జకర్యా గ్రంథంలో కనిపిస్తుంది. అంతే కదా! దీపస్తంభములనేవి వాళ్ళు ఉండి ఇక్కడ పోయడం. అసలు ఎవరు ఈళ్ళు? ఇక్కడ కూడా ఇవేమిటో నీకు తెలీదంటే, నాకు తెలీదు. వారెవరనగంటే, ఇక్కడ కూడా వారి పేర్లు రాయబడలేదు. కేవలం వీరిద్దరూ సర్వలోకనాథుడు యెహోవా యొద్ద నిలువబడుచు తైలం పోయేవారై ఉన్నారనెను. దీపస్తంభమునకు ఇరుపక్కల నుండు. ఇక్కడ ఈ సందర్భంలో తైలము, సువర్ణ తైలము అనగానే ఏంటంటే, ఈ ఇద్దరు సాక్షులు ఎవరు అనేది ఈ ప్రకటన గ్రంథంలో యోహాను గారు ఇద్దరు సాక్షులు అంటున్నారు. అంటే యోహాను గారి కంటే ముందే జకర్యా గారు ప్రవచించారు. ఈ ఇద్దరు గురించి మాట్లాడుతున్నారు. అసలు వీరు ఎవరో ఇంకా మనం ముందుకెళ్ళిపోదాం. ఇక్కడ ఈ ఒలివ చెట్లు, దీపస్తంభములు
ఇవి చెప్పాడు కదా! ఇదే సందర్భం మనకు ఈ జకర్యా గ్రంథంలో కనిపిస్తుంది కదా! ఎందుకు ఈ మాట చెప్పాడంటే, దేవుడు తనను గూర్చి అంటే తనను గూర్చిన పూర్తి వివరణ ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు తెలియజేయాలని ఇక్కడ వీరిని పంపినట్టు మనకర్థమవుతుంది. అంటే సాక్ష్యం చెప్పటానికనమాట. ఎందుకంటే ఇద్దరు సాక్షులు గదా! అసలు ఈళ్ళొచ్చింది సాక్ష్యం ఇవ్వటానికి. ఎవరి గురించి? దేవుని గురించి. ఎవరికి? తన పిల్లలైనటువంటి ఇశ్రాయేలీయులకు. అసలు దేవుడు ఏం చెప్పమన్నాడు? ఏం చూపించాడు? ఏం చూపించి ఏం చెప్పమన్నాడో, అసలు వాళ్ళు ఏం చూశారో అదే వారు చెప్పాలి. అంతే కదా! యేసుక్రీస్తు వారు గూడా అంటాడు గదా! అసలు యేసుక్రీస్తు వారు ఎందుకొచ్చారు? తండ్రిని గురించి సాక్ష్యం ఇచ్చడానికొచ్చాడు మనకు భూలోకానికి. తండ్రిని గురించి, మరో లోకం గురించి మనకు తెలియజేయటానికి, మనందరిని రక్షించడానికి వచ్చినటువంటి జగత్ రక్షకుడాయన. ఆయన గూడా అంటాడు, "నా అంతట నేనేం చెప్పట్లేదు. నా అంతట నేనేం మీకు బోధించట్లేదు. తండ్రి యొద్ద వినిన సంగతులే మీకు బోధిస్తున్నాను" అంటున్నాడు. అంటే ఈయన గూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఎక్కడ చూసాడు? ఎక్కడ నేర్చుకున్నాడంటే తండ్రి దగ్గర. తండ్రి దగ్గర నేను నేర్చుకున్నాను. నేను విన్నాను. కనుక ఇక్కడ వచ్చిన ఈ ఇద్దరు సాక్షులు గూడా సాక్ష్యం ఇచ్చింది, సాక్ష్యం ఇస్తున్నది ఎవరిని గురించంటే ఆ దేవుని గురించి. సర్వలోకనాథుడు ఎవరు? యెహోవా. ఆ దేవుని గురించే ఈళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ఎప్పుడు? పాత నిబంధన కాలంలోనే. ఈ పాత నిబంధన కాలంలోనే ఇది ఎందుకు అని చెప్తున్నానంటే, ఇది ఆ కాలంలోనే ఈళ్ళొచ్చేసారు. చాలామంది పొరపడుతున్నారు ఈళ్ళు వస్తారని. ఇంకా మీరు గూడా ఈ ఇద్దరు సాక్షులు భవిష్యత్తులో రాబోతున్నారనుకుంటున్నారేమో. కాదు. ఆల్రెడీ వాళ్ళు వచ్చేసారు. ఇది జరిగిపోయిన దాన్నే ప్రకటన గ్రంథంలో యోహాను గారు రాస్తున్నారు. ఇది మీకు ముందుకెళ్తే అర్థమవుతుంది. ఇంకా ఈ ఇద్దరు సాక్షులనేది అసలు ఈళ్ళు ఎవరు? ఇక్కడ జకర్యా గ్రంథంలో చూస్తేనేమో అక్కడనేమో వారిద్దరు అని ఉంది. పేర్లు రాయబడలేదు. ఇక్కడ యోహాను గ్రంథంలో గూడా యోహాను గారు రాసినటువంటి తన గ్రంథం ప్రకటన గ్రంథంలో గూడా ఈ ఇద్దరి పేర్లనేవి లిఖించబడలేదు. ఒకసారి ఈ 5వ వచనం చూస్తే అసలు ఈ ఇద్దరు సాక్షులకు ఉన్నటువంటి అర్హతలు ఇక్కడ చెప్తున్నాడు. ఏంటి? ఎవడైనను వారికి అంటే ఆ ఇద్దరు సాక్షులకు హాని చేయనుద్దేశించిన యెడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును గనుక ఎవడైనను వారికి ఆ ఇద్దరు సాక్షులకు హాని చేయనుద్దేశించిన యెడల అలాగున వాడు చంపబడవలెను. అంటే ఇక్కడ ఒక సూచన మాదిరి, ఒక గుర్తు మాదిరిగా ఇండికేషన్ చెప్తున్నాడు. ఏంటి? ఎవడైనా సరే ఆ ఇద్దరు సాక్షులకు హాని చేయాలని ఉద్దేశించాడనుకో, వారి నోట నుండి అగ్ని బయలువెడుతుందంట. అసలు ఈ అగ్ని నోట్లో నుండి రావడం ఏంటి? అసలు ఎవరి నోట్లో నుండి వచ్చింది అని మనం ఒక్కసారి పాత నిబంధన అంతా కూడా ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు మనం ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే, పరిశీలనాత్మకంగా ఒక్కసారి మనం చదివి ఆలోచించగలిగినట్లయితే కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే మనకు కనబడతారు. వాళ్ళే ఈ ఇద్దరు సాక్షులు. ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు అన్నప్పుడు ఒకసారి మనం రెండవ రాజులు మొదటి అధ్యాయం 10, 12 వచనాలు చదువుకుందాం. రెండవ రాజులు మొదటి అధ్యాయం 10-12 వచనాలకు. ఈ రెండవ రాజుల గ్రంథం అనగానే మొట్టమొదటి అధ్యాయంలో మనకి ఎవరు కనిపిస్తారంటే ఒక గొప్ప ప్రవక్త అయినటువంటి ఎవరు? ఎలీయా గారు. ఆనాడు ఉన్నటువంటి ఆహాబు, యెజెబెలు వాళ్ళంతా కూడా దేవుని ప్రవక్తలను చంపుతున్నప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఆ రాజును ఏలీయాను కూడా మరి పిలిచినప్పుడు నేను మా యెజెబెలు అహాబు రాజుగారు పిలుస్తున్నారు. నువ్వు రావాలా అని ఆయన దగ్గరికి ఒక 70 మందిని పంపించినప్పుడు ఆ సందర్భం మీకు సందర్భం చెప్తున్నాను. అక్కడ ఉంటుంది 10, 12 వచనంలో ఏంటుంటుందంటే ఆహ్, రెండవ రాజులు ఒకటో అధ్యాయం 10, 12 వచనాలు మనం చదువుకుందాం. అప్పుడు ఏలీయా అంటాడు ఏమనంటాడే, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్నును నీ 70 మందిని దహించును గాక అని చెప్పగా అగ్ని ఆకాశం నుండి దిగి వాని 70 మందిని దహించెను. చూసారా? ఇక్కడ మనం చూసుకున్నాం. ఏంటి? ఇక్కడ ఏలీయా గారి నోట నుండి అగ్ని బయలు వెళ్ళిందంటే ఆయన నోట నుండి అగ్ని రావడం కాదు. ఆయన చెప్పిన మాట
ఆయన ఏం చెప్పాడు? అగో నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 70 మందిని దహించును గాక అని చెప్పేసాడు. వెంటనే ఆకాశం నుండి అక్కడికి వచ్చినటువంటి 50 మంది, ఆ 50 మందికి పైగా ఉన్న వాటిని వెంటనే ఆకాశం నుండి అగ్నొచ్చి దహించి వేసింది. అలా మరలా రెండవసారి పంపించాడు రాజు. రెండవసారి కూడా సేమ్ జరిగింది. మరలా మూడవసారి జరిగించినప్పుడు ఆ మూడవ వాడు తెలియక ఆయనకు మరి మాట్లాడినప్పుడు అక్కడ అతడు చంపబడలేదు. అంటే ఇక్కడ మనకు ఈ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 5 వచనంలో చెప్పిన విధంగా ఈ ఇద్దరు సాక్షుల్లో ఒకరు కనిపిస్తున్నారు. ఎవరంటే ఆయనే ఏలియా గారు. ఇంకా ఈ అగ్ని అనేది ఎవరి కాలంలో మరి జరిగినప్పుడు ఒకటి ఏలియా కాలంలో జరిగిందని మనకు చూస్తున్నాం. ఇంకొకటి ఎవరి కాలంలో జరిగింది అని అన్నప్పుడు ఇంకొకటి మోషే గారి కాలంలో. దానికి సంఖ్యాకాండం 16వ అధ్యాయం 35వ వచనంలో చూసినట్లయితే, మరియు యెహోవా వద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన 280 మందిని కాల్చివేసెను. సంఖ్యాకాండం. ఈ సంఖ్యాకాండం అనగానే మీకు గుర్తుకు రావాలా. ఏంటి పంచకాండాలు రాసింది మోషే గారు. అది జరిగింది మోషే గారి కాలంలో. అంటే ఆదికాండం మోషే గారి కాలం కాదనుకోండి. నిర్గమకాండం నుంచి ప్రారంభం. ఈ మరి 4, 5 కాండాల్లో మరి సంఖ్యాకాండం అనగా మోషే గారు కనుక ఇదంతా కూడా మోషే గారి కాలంలో వ్రాయబడింది. అంటే మోషే గారి కాలంలో కూడా అగ్ని వచ్చి వీరిని దహించి వేయడం అనేది జరిగింది. అంటే ఆ ఇద్దరు సాక్షులు ఒకరు ఏలియా గారు, ఒకరు మోషే గారుగా మనకు కనిపిస్తున్నారు. ఇంకా మీకు దృఢపరచడానికి ఇంకా కొన్ని చూసుకున్నట్లయితే ఇంకా 6వ వచనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం. తాము అంటే ఎవరు ఆ ఇద్దరు సాక్షులు ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. ఎవరికి? ఈ ఇద్దరు సాక్షుల్లో వారికి అధికారం కలదు. ఎవరికి? ఇద్దరికి అనట్లేదు. వారిలో అది ఇద్దరికి కావచ్చు, ఒకరికి కావచ్చు. అంతే కదండీ! ఇంకా వారికి అధికారం కలదు. మరియు వారికిష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తము కాకలదు. మరియు వారికిష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తంగా చేయుటకును నానా విధములైన తెగుళ్ళతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. అంటే వీరికి ఇష్టం వచ్చినప్పుడల్లా నీళ్లు రక్తంగా మారుస్తారంట. అసలు నీళ్లు రక్తంగా ఎవరి కాలంలో మాయబడ్డాయి? ఇంకా తెగుళ్ళు ఎవరి కాలంలో జరిగించినప్పుడు ఈ మోషే కాలంలోనే ఫరో ఎంత కఠినుడైపోయాడు. ఆ ఫరో దేవుని మాట వినక కఠినుడైపోయాడు గనుకే ఈ మోషే కాలంలోనే ఈ తెగుళ్ళు అనేటివి ఈ నీళ్ళు రక్తంగా మారిపోవడం అనేది జరిగింది. అంతే కదండీ! మిడతలని, పేలని, పిడుగులు, చీకటి, కప్పలు, వడగండ్లు చివరగా తొలిచూలు పిల్లలు కూడా చావులు వీటన్నిటిని కూడా ఎవరు కళ్ళారా చూసారంటే మోషే గారు చూసారు. మోషే గారు చూశారు. అలాగే ఫరో కూడా చూశారు. అంతే కదా! కనుక ఈ సూచన ఈయన చెప్పినటువంటి ఈ ప్రవచనం అనేది, ఈ మాట అనేది ఎక్కడ నెరవేరిందంటే మోషే గారి కాలంలో కూడా నెరవేరినట్టుంది. ఇంకా పైన ఒకటి చూసుకుంటే తాము ప్రవచింప దినంలో వర్షము కురవకుండా ఆకాశం మూయుటకు అసలు వర్షమే కురవకుండా ఆకాశం మూయబడాల. ఇది ఎవరి కాలంలో జరిగిందంటే కేవలం ఏలియా గారి కాలంలోనే జరిగింది. ఎక్కడ? మొదటి రాజులు 17వ అధ్యాయం మొదటి వచనం. మొదటి రాజులు 17వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినట్లయితే సేమ్ ఇది కూడా అంతే. ఏంటి? ఏలియా గారి కాలంలో చెప్తారనమాట. ఏలియా గారు వెళ్ళి ఆ రాజు దగ్గరికి వెళ్ళి అదిగో ఈ ఒక ఆ మాటని చదువుకున్నాం. ఏమని చెప్తాడంటే మొదటి రాజులు 17:1 మొదటి రాజులు 17వ అధ్యాయం మొదటి వచనం 17 మొదటి వచనం. ఓకే. మొదటి రాజులు 17వ అధ్యాయము మొదటి వచనం. ప్రవచింపు దినములు అక్కడ వచ్చి ఎవరు ఆహాబునంతకు వస్తాడు. ఏలియా ఏమంటాడు? అదిగో ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో సర్వలోకనాథుడకు సన్నిధిని ఈయన నిలబడినారు కదండి. చూసాం కదా. ఆయన ఏలియా గారు ఇశ్రాయేలీయుల దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చూసారా? ఆజ్ఞాపించాడు అంతే. ఇంకా ఈయన చెప్పాడు వారి నోట నుండి వచ్చిందా అంతే. ఇంకా ఇది అయిపోద్ది.
ఈయన కూడా ప్రవచింపు దినంలో వర్షం కురవకుండా ఆకాశమును మూసేశాడు అంతే ఇంక. వర్షం కురవదు అని చెప్పేసాడు అహాబు రాజుకు. వర్షం కురవలేదు. అసలు ఎన్ని దినాలు వర్షం కురవలేదో ఇదో మ్యాటర్‌ని యేసుక్రీస్తు వారు మరలా జ్ఞాపకం చేస్తూ లూకా సువార్త 4:25, 26 లూకా సువార్త 4:25, 26లో చెప్తాడు. ఏమని? అదిగో ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశం మూయబడి దేశమందంతటా గొప్ప కరువు సంభవించెను. ఎన్నాళ్ళంట? 3 ఏండ్ల 6 నెలలు. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అలాగే ఈ ఈ సందర్భాన్ని యాకోబు గారు గూడా మనకు ప్రార్థన చేస్తూ ఏమంటాడు? జ్ఞాపకం చేస్తూ, అదిగో ఏలియా గారు గూడా మన వంటి స్వభావం గలవాడే కానీ, దేవునికి ప్రార్థిస్తే 3 సంవత్సరాల 6 నెలలు అసలు భూమి మీద వర్షమే లేదు. మరలా ప్రార్థన చేస్తే వర్షమిచ్చింది. ఫలమిచ్చింది. భూమి ఫలమిచ్చింది. అంటే ఇక్కడ ఏలియా గారికి అధికారం ఉన్నట్లు ఆకాశాన్ని మూసే అధికారం, తీసే అధికారం దేవుడిచ్చినట్లు మనకు కనబడుతుంది. కనుక ఇక్కడ మోషే గారి కాలంలో గూడా ఫరో నిర్గమకాండం 7, 17, 14 అక్కడ చూసుకుంటే అతడు చేసినటువంటి సూచక కార్యాలు, మిడతలు కానీ, ఆ గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా మనకు కనబడతాయి. ఆయన కాలంలో జరిగినట్లుగా మనకు కనిపిస్తాయి. కనుక ఇద్దరు సాక్షుల్లో ఎవరు కనిపిస్తున్నారు? ఏలియా, మోషే గారు అన్నట్టు మనకి ఈ సూచనలు గూడా వారి కాలంలోనే జరిగినట్లు మనకు కనబడుతున్నాయి. ఇంకా ఈ సందర్భం ఎంత? 11వ అధ్యాయం మొదటి నుంచి 13 వచనాల వరకు గదా! 6 వచనాలు అయిపోయినాయి. ఇప్పుడు 7 వచనం చూస్తున్నట్లయితే, వారు ఆ ఇద్దరు సాక్షులు ఎవరు? మోషే, ఏలియా సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధంలో నుండి వచ్చి క్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. అంటే ఈ మోషే, ఏలియా గారు సాక్ష్యం ఇచ్చారు దేవుని గురించి ఆ ఇశ్రాయేలులకు తెలిపారు. కానీ ఆనాడు వారు అంగీకరించారండి? అంగీకరించలేదండి. అసలు అంగీకరించలేదు. ఆ ఇశ్రాయేల్ ప్రజల్లో అసలు నిష్ప్రయోజనం అయిపోయినారు. ఈడు దేవుని గురించి చెప్పినా కూడా ఆ సాతాను అపవాది అనేది ఆ క్రూరముఖం వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును అంటున్నాడు. అంటే ఈ ఇద్దరు సాక్షులు దేవుని గురించి సాక్ష్యం చెప్పినా కూడా ఆ దేవుని మాటలు ప్రజలలో వినకుండా ఈ అపవాది అనేది వారితో యుద్ధం చేసింది. అసలు అందుకే అంటాడు కదా! యెరూషలేమా, యెరూషలేమా నేను ఎన్ని సార్లు మీకు ఉపదేశించాలా? అసలు కోడి తన పిల్లలను ఎన్ని మార్లు తన రెక్కల కింద చేర్చుకుందో నేను గూడా మీకు అనేక సార్లు బోధించి, వినిపించి ఎంతోమంది ప్రవక్తలను పంపించి మీకు పంపించాను గదా! కానీ మీరు నమ్మలేకున్నారు. అసలు వినకుండా చేసేసిందండి అగాధం. అందుకే దానియేలులో అంటాడు, "ఆ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచున్నదాయెను." అంటే నక్షత్రములలో మూడవ భాగాన్ని అంటే ఏర్పరచబడిన వారిని సైతం నిజమైన దేవుని పిల్లలను అదేం చేస్తుంది? సర్వనాశనం వైపు నడిపిస్తుందని అర్థం. ఇక 8వ వచనం చూస్తే, వారి శవములు ఆ ఇద్దరి సాక్షుల శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును. వానికి ఉపమాన రూపంగా సొదొమ అనియు, ఐగుప్తు అనియు పేరు. అసలు వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును. అసలు నిజంగా ఒక్కసారి చూసుకుంటే ఈ ఏలియా గారి, మోషే గారి సమాధులు గూడా మనం చూసుకుంటే ఎక్కడ పడినాయంటే బయటే పడినాయండి. మహాపట్టణపు సంత వీధిలో. సంత ఎక్కడుంటుందండి? ఊరి బయట ఉంటది సంత. అంతే కదా! ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే మోషే గారి శవాన్ని మనం చూసినట్లయితే ఎక్కడుంది? అసలు ఉంటది. ద్వితీయోపదేశకాండం 34 6 వచనం. ద్వితీయోపదేశకాండం 34 6 వచనం ఒకసారి మనం చూసినట్లయితే, బేత్‌పెయోరు ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతడు పాతిపెట్టబడెను. అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. ఈ ద్వితీయోపదేశకాండం చివరిలో 34 అధ్యాయంలో 34 అధ్యాయాలు ఉన్నాయి గదా! అక్కడ చివరిలో మోషే గారి గురించి రాయబడుతూ ఆయన సమాధి గురించి చెప్తున్నారు. అసలు మోషే మోయాబు దేశంలో ఉన్న లోయలో అతడు పాతిపెట్టబడెను. అతని సమాధి మోషే సమాధి ఎక్కడున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. చూసారా? ఈయన సమాధి ఎక్కడో అసలు అంత గొప్ప మంచి వ్యక్తి ఇశ్రాయేలీయులను ఏకధాటిగా ఆళ్ళను సహించి, ఆళ్ళను నడిపించినటువంటి వ్యక్తి, అంత గొప్ప నాయకుడు. ఆయన శవాన్ని ఎక్కడ పాతిపెట్టాడంటే ఎక్కడో సంత వీధిలో పడింది. అసలు ఎవరికీ తెలియదంట. నేటి వరకు తెలీదు. చూసారా? ఆయన సమాధి ఎక్కడ ఉందో కూడా తెలీదు. అంటే చారిత్రకంగా సమాధి చేయబడనట్లే ఒక రకంగా మనం చూసినట్లయితే. ఇంకా ఈ ఏలియా గారు గూడా ఇంకా వారు వెళ్ళుచు మాట్లాడుచుండగా, ఇదిగో అగ్ని రథమును, అగ్ని గుర్రములను కనబడి వారిద్దరిని వేరు చేసెను. ఏలియాను, ఎలీషాను వేరు చేసి, అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు కొనిపోబడెను. ఈయన గూడా సమాధి చేయబడలేదు. ఆ అగ్నిలోనే చనిపోయాడిన. ఆ అగ్నిలోనే చనిపోయి ఎళ్ళిపోయాడు ప్రదేశ్‌కి. రెండో రాజులు 2:11 వచనంలో మనకు కనబడుతుంది. రెండో రాజులు 2:11
కనుక ఈ ఏలియాను, మోషే గారు సమాధి చేయబడలేదని మనకు వాక్యం ద్వారా అర్థమవుతుంది. అంతే కదా! వాక్యానికి వాక్యమే సమాధానం చూడండి. ఇంకా వారికి ఉపమాన రూపంగా సొదొమ అని. సొదొమ అంటే ఎవరు? ఐగుప్తు అంటే మోషే. సొదొమ అంటే ఏలియా గారనమాట వారికి. ఇకపోతే 11:9 మరియు ప్రజలును, వంశములును వంశములను ఆయా భాషను మాట్లాడు వారిని జనములకు సంబంధించిన వారు 3:30 దినములు వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియ్యరు. అంటే ఇక్కడ 3:30 దినములు అంటే మరలా సగకాలం అన్నమాట. అంటే ఈ సగం వరకు ఈ ఇశ్రాయేలు మోషే గారు, ఏలియాలు చెప్తున్నంత వరకు సగం కాలం ఎవరు పట్టించుకోవట్లేదండి అసలు. వారు పట్టించుకోలేదు. వారి మాటలు వినలేదు కూడా ఇక్కడ. ఆ! ఈ ఈ 8వ వచనంలో చివరి మాట. అచ్చట వారి ప్రభువును కూడా సిలువ వేయబడెను. అసలు యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడ సిలువ వేయబడ్డారో తెలుసా? ఒకసారి చూసినట్లయితే యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడ సిలువ వేయబడ్డాడో చూస్తే యోహాను సువార్త 19:20. యోహాను సువార్త 19:20 చూసినట్లయితే యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. పట్టణమునకు సమీపంగా చాలా దూరంగా ఉందనమాట అది. అంటే ఊరి బయట ఆయనను పడవేసినట్లు మనకు అర్థమైపోతుంది. ఇంకా హెబ్రీ పత్రిక 13:12 హెబ్రీ పత్రిక 13:12 చూసినట్టయితే కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. గవిని వెలుపట ఎక్కడ? గవిని వెలుపట ఊరి బయట. చూసారా? యేసుక్రీస్తు వారు కూడా అచ్చట వారి ప్రభువును కూడా సిలువ వేయబడెను. కరెక్ట్ సేమ్. ఎక్కడ? ఆ పట్టణపు సంత వీధిలో యేసుక్రీస్తు వారిని కూడా ఊరి బయటే చానా విచక్షణత రహితంగా ఆయన్ను సిలువ వేశారు. ఇక వారి శవములను సమాధిలో పెట్టనీయరు. సేమ్ ఇక్కడ జరిగినట్టుగానే ఆ ఇద్దరి ప్రవక్తలకు జరిగింది. ఇకపోతే 10వ వచనం. ఆ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు, ఉత్సహించుచు ఒకనినొకడు కట్నములు పంపుకొందురు. అయితే ఆ 3 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించును గనుక వారు అంటే ఆ ఇద్దరు సాక్షుల పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. అసలేంటి? ఈ ఇద్దరు సాక్షులు పాదములు ఊని నిలిచిరి. ఈ ఇద్దరు సాక్షులను చూచిన వారికి మిగుల భయం కలిగెను. అంటే వీరిలో జీవాత్మ వచ్చి ప్రవేశించింది. అసలు ఈళ్ళు ఎప్పుడొచ్చారు? చనిపోయారు కదా! ఈళ్ళు. ఎప్పుడు చనిపోయారు? ఎప్పుడో పాత నిబంధన కాలంలోనే చనిపోయారు. ఇప్పటికి కొన్ని వేల సంవత్సరాలయిపోతుంది. మరలా ఈ వీళ్ళు భూమి మీదకి ఎప్పుడు వచ్చారన్నప్పుడు యేసుక్రీస్తు వారి కాలంలో వచ్చినట్లు మనకు కనపడుతుంది. ఒకసారి చూసినట్లయితే ఇదే ఈ ఈ సందర్భాన్నే మనకు వాళ్ళు భూమి మీద వచ్చినట్లే మనకు కనబడుతుంది. ఎక్కడంటే మత్తయి సువార్త చూద్దాం మొదటిగా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే అప్పుడు పేతురు ప్రభువా మనం ఇక్కడ ఉండుటకు మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి ఏలీయాకొకటి పర్ణశాలలు కడతాను అని చెప్తాడు. ఆ 7వ అధ్యాయంలోనే పైన 2వ వచనం చూసుకుంటే అప్పుడు వారిద్దరూ ఆయనకు కనబడిరి అని ఉంటుంది. ఏముంటుందంటే ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. 17:3లో మత్తయి సువార్త 17:3లో ఆయనకు కనబడి వారితో మాట్లాడుతుంటే ఎవరు వారు? మోషే, ఏలీయాలు. వారు అప్పుడు ఒక శబ్దం మేఘంలో నుండి వచ్చినప్పుడు వారు బోర్ల బొక్కల మిక్కిలి భయపడినట్టుగా శిష్యులు మనకు కనబడుతుంది. ఇంకా లూకా సువార్త 9వ అధ్యాయంలో కూడా చూడబడితే ఇక్కడ కూడా సేమ్ ఈ అక్కడ చెప్తారు కదండీ పేతురు గారు, ప్రభువా అగో నేను మీకు పేతురుకి, ఏలీయాకి మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు, మోషేకి, ఏలీయాకు 3 పర్ణశాలలు నేను కడతానని చెప్తాడనమాట ఉండడానికి. అప్పుడు వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు అంటే ఆ ఏలియాలో వీళ్ళంతా కూడా మోషే గారు వీళ్ళంతా కూడా మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడడం అనేది జరుగుతుంది. అంటే ఈ సందర్భాలు యేసుక్రీస్తు కాలంలో జరిగినాయని మనకు అర్థమైపోతుంది. అందుకే వారిని చూచిన వారికి మిగుల భయం కలిగిందా శిష్యుల వారికి? ఖచ్చితంగా కలిగింది అన్నట్టు భయపడ్డారు వాళ్ళు. ఇంకా 12, 13 చూస్తే అప్పుడు ఇక్కడికి ఎక్కి రండని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢుడై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఆ గడియలో గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగము కూలిపోయెను.
ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి. ఇది చివరిగా ఈ 12, 13 వచనాలు చూసుకున్నట్లయితే ఈ సందర్భం అనేది ఇది యేసుక్రీస్తు వారి రెండవ రాకడకు సంబంధించిందనేది. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఈ పాయింట్ నోట్ చేసుకునాల. ఈ 12వ వచనం, 13వ వచనం అనేది యేసుక్రీస్తు వారి రెండవ రాకడకు సంబంధించిందిది. ఆ ఇద్దరు సాక్షుల ద్వారా దేవుడు ఒకనాడు తన సాక్ష్యాన్ని ఇశ్రాయేలీయులకు పలికించాడు. కాకపోతే ఆ ఇద్దరి యొక్క సాక్షుల యొక్క సాక్ష్యాన్ని తండ్రి మాటలుగా అంగీకరించని వారుగా మనకి ఇశ్రాయేల్ అనే వారు కనబడతారు. విసర్జించారు అసలు ఆ ఇద్దరు సాక్షులను. మరలా దేవుడు కూడా ఇదే తన ప్రవక్తలను తన సన్నిధినికి చేర్చుకుంటాడనేది మనకు అర్థమైపోతుంది. కానీ ఈ ప్రకటన గ్రంథంలోని యొక్క సారాంశాన్ని దేవుడు చిన్న భవిష్యత్తు గురించి చెప్పాడు. అసలు భవిష్యత్తులో కూడా ఈ ఇద్దరు సాక్షులొస్తారు. ఈ ఇద్దరు సాక్షులంటే ఎవరో కాదు. ఈ ఇద్దరు సాక్షుల స్వభావం కలిగిన వారు. అందులో ఒకరే యోహాను గారు, రెండవది యేసుక్రీస్తు వారు. వారొచ్చారంటే వాళ్ళు కూడా వచ్చారు. భవిష్యత్తులో వచ్చారు. ఎందుకు? దేవుడు తన సాక్ష్యాన్ని చెప్పుట మానలేదు. దేవుడు తన సాక్ష్యాన్ని పలికించాడు. ఆనాడు ఏలియా, మోషే ద్వారా, ఈనాడు ఒక బాప్తిసం ఇచ్చు యోహాను, యేసుక్రీస్తులా. ఎందుకు వీరిద్దరిలా అంటే వీరి గురించి ఒక చక్కటి ప్రవచనం ఉంది. ఏంటి? మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఎప్పుడు? యేసుక్రీస్తు వారి రెండవ రాకడ రాకముందుపే నేను ప్రవక్త అయిన ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఎప్పుడు పంపించాడు ప్రవక్త అయిన ఏలియాను? అంటే ఏలియా గారు వస్తారనేనా? ప్రవక్త అయిన ఆ ఏలియా గారే మరలా పుడతారనా? మరలా రెండవ జన్మ వస్తారనా? కాదు. ఇప్పుడు ప్రవక్త అయిన ఏలియాను మీ యొద్దకు పంపుదును అన్నాడంటే ఇక్కడ ఏంటంటే ఇది ఒక అదే స్వభావం కలిగిన మనుషులు మన మధ్య తిరుగుతారనడానికి ఒక గొప్ప ఆధారం అన్నమాట ఇది. ప్రవక్త ఏలియానే రాడు. ఆయన లాంటి స్వభావం, ఆయన లాంటి రోషం కలిగిన వాడు, ఆయన లాంటి గొప్ప దైవజనుడు, ఆయన లాంటి గొప్ప ప్రవక్త మన వస్తాడని. అదే స్వభావం కలిగిన మనుషుడు. అతను ఎవరంటే బాప్తిసం ఇచ్చే యోహాను గారు. ఎందుకు? ఎందుకంటే అతను ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఉన్నాడని మనకు కొత్త నిబంధనలో కనపడింది. ఇక్కడ లూకా సువార్త మొదటి అధ్యాయం 17వ వచనం. లూకా సువార్త మొదటి అధ్యాయం 17వ వచనంలో చూస్తే మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, పిల్లల హృదయం తండ్రుల తట్టుకును, నీతిమంతులను జ్ఞానము సవరించుటకును తిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళును. అంటే పైన చెప్పిన వాక్యం ఇప్పుడు మనం చదివిన వాక్యం బాప్తిసం ఇచ్చు యోహాను గూర్చినది. మరి యేసు ప్రభు గూర్చిది? పోతే ద్వితీయోపదేశకాండం 18 చెప్తే మనకేముంటుంది? అగో ఈ గొప్ప అగ్ని నాకు కనబడునుకుని చెప్తిని. ఆ సమయంలో నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్య నా వంటి ప్రవక్తను అంటే మోషే అంటున్నాడు. నా వంటి ప్రవక్తను మీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట మీరు వినవలెను. ఎవరు ఆయన? మోషే లాంటి ప్రవక్త అంట. పుట్టించాడా? పుట్టించాడు. ఎప్పుడు? మొదటి శతాబ్దంలోనే. మోషే ఎలాగైతే నమ్మకమైన ఉన్నాడో, సాత్వికుడుగా ఉన్నాడో, సేమ్ అలాంటి గుణాలను, స్వభావం కలిగిన వారే యేసుక్రీస్తు వారు. అందుకే అపోస్తల కార్యంలో కూడా చెప్తారు. యేసుక్రీస్తు గురించి ఒక ప్రవచనం ఉంది. ఏంటి? అగో మోషే ఇట్లా అంటాడు అని చెప్తాడు. ఏమని? దేవుడు నా వంటి ఒక ప్రవక్తను నీ సహోదరుల్లో మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏం చెప్పెననో అన్ని విషయంలో మీరు ఆయన మాట వినాలా అని. అగో ఆయన మాట వినకుంటే సర్వనాశనం అయిపోతారనే ప్రవచనం ఉంది. ఇంకా అపోస్తల కార్యంలో స్టెఫెన్ గారు ప్రసంగించినప్పుడు, పేతురు గారు ప్రసంగించినప్పుడు కూడా చెప్తూ ఏమంటాడు? దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి నివసించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. ఏమని? నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించునని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. ఎవరో కాదు, యేసుక్రీస్తు వారే అని వాళ్ళు దృఢంగా సాక్ష్యం ఇస్తున్నారు అన్నాడు. కనుక ఈ మోషే స్వభావం గల వ్యక్తి యేసుక్రీస్తు, ఏలియా స్వభావం కలిగిన వ్యక్తి ఏలియా గారు అని మనకు అర్థమైపోతుంది. కనుక మనం కూడా యేసు లాంటి ఒక నాయకులు కావాలి, మహానాయకులు కావాలి, సాత్వికులైన వారుగా ఉండాలి. ఏలియా లాంటి రోషం గలవారే ఉండాలి. కనుక ఓకేనా? ఈ ఇద్దరు సాక్షులు అంటే ఎవరు? ఒకటి ఏలియా గారు, ఒకటి మోషే గారు. వీటిని గురించిన సందర్భం ఈ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మీకు
కనబడుతుంది. వారి గురించినటువంటి ఈ వచనాలే వ్రాయబడ్డాయి. ఆ వచనాల ఆధారంగా మనం బైబిల్‌లోనే ఎక్కడ కాదు, బైబిల్‌లోనే మిగిలిన పుస్తకాల్లో 65 పుస్తకాల్లో వెతికితే మనకు ఆ ఇద్దరు సాక్షుల గురించి పూర్తి వివరణ అనేది మనకు కనబడుతుంది. వీళ్ళు ఆల్రెడీ వచ్చారు. ఈ సందర్భం ఆల్రెడీ జరిగిపోయింది. అంతే కదా! జరిగిపోయింది. కనుక అది జరిగిపోయిన దాన్ని మనకి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మరలా వాళ్ళు ఎలాగైతే ఆనాడు సాక్ష్యం ఇచ్చారో, ఈనాడు గూడా ఎంతోమంది దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు దైవ సేవకులు. కనుక ఆయన సాక్ష్యాన్ని మనం అంగీకరించాలి. ఆనాడు ఒకనాడు ఇశ్రాయేల్ అంగీకరించలేదు. ఈనాడు మనం అంగీకరించాలి. ఓకే. ఇంతటితో ఇద్దరు సాక్షులు పూర్తయినట్టే.